ఇక అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొత్తూరు, షాబాద్ మండలాల గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ భూ నివాసితులు ధర్నా చేపట్టారు. కొత్వాల్గూడ నుంచి చిట్యాల వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జీవనాధారం కోల్పోవడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారికి నేను చెప్పుకోవాల్సింది ఒకటే విషయం. నాకున్నది ఎకరా 17 గుంటలు, ఎకరా 17 గుంటలు నాకుంది. మా బాబాయ్ ఎవరైతే ఉందో తనకు కూడా ఎకరా 17 గుంటల పొలం ఉంది. మా ఇద్దరికి కూడా డోజర్ పెట్టి దొబ్బుకొని పోయినట్టు నువ్వు ఉన్న ఎకరా 17 గుంటలు, ఎకరా 17 గుంటలు ఏదైతే ఉందో 2 ఎకరాలు 34 గుంటలు డోజర్ పెట్టి దొబ్బుకొని పోయినట్టు నువ్వు ఉన్న పొలాన్ని మొత్తం తీసుకుని మాకు ఎక్కడ కూడా 1 సెంట్ భూమి కూడా ఏడలేదు. మాకున్నదే అది, మా జీవన ఆధారమే మాకు అది. దాంట్లో ఒక బోర్ ఉంది, బాగుంది, సెట్ ఉంది, ఆవులు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. దాంతోనే మా జీవనం. ఆ ఉన్న కూడా నాలాంటి రైతులు ఇప్పుడు ఏదైతే ఈ రేడియల్ రోడ్ ఏదైతే ప్లాన్ చేసిందో ప్రతి ఒక్క రోడ్ ఇక్కడ నుండి ఫస్ట్ నుండి స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు కూడా ఏదైతే ఉందో సన్నకారు రైతులు ఓన్లీ 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు మాత్రమే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఉన్న పొలం మొత్తం పోయినాక వీళ్ళు ఏ విధంగా బతికేంటి? వీళ్ళ బతికేకు అర్థమే లేదు, అసలు కూడా కొంచెం కూడా అర్థం లేదు. ఉన్న పొలం పోయినాక వీళ్ళ చనిపోవడమే వీళ్ళ ఆధారమైంది. ఏమి కూడా ప్రతి ఒక్క రోడ్డు పైన బతికే వాళ్ళకి ఇప్పుడున్న రైతులకి ఎలాంటి కూడా డిఫరెన్స్ లేదు.